నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తలని ముఖ్యాంశాలు. అరుణాచల్ ప్రదేశ్ త్రిపురలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన. అరుణాచల్ ప్రదేశ్ శాంతి సంస్కృతికి చిహ్నంగా నిలిచిందన్న ప్రధాని. జీఎస్టీ సంస్కరణలతో మేడ్ ఇన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. తిరుమల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని దూరదర్శన్కు తెలిపిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాలపై 4 పుస్తకాలను ఈరోజు ఢిల్లీలో ఆవిష్కరించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే పేర్లతో ఈ పుస్తకాలను విడుదల చేశారు. ఈ పుస్తకాలు పబ్లికేషన్స్ డివిజన్ వెబ్సైట్, ప్రాంతీయ విక్రయ కేంద్రాల్లో, ప్రముఖ కామర్స్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో, విదేశాల్లో కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. Our Prime Minister has grown from being a representative of the common man to the true people's leader, whose determination has shown us how the impossible can be made possible. Though 50% duty has been put on India by America, but Trump is always saying, Modi ji is my great friend. Even that situation, he has not said, I am against Modi, but he is always telling, I am for Modi. శాంతి, సంస్కృతి, సాంప్రదాయాలు అరుణాచల్ ప్రదేశ్ ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు ప్రధాని పర్యటించారు. రాజధాని ఈటానగర్లో 3,700 కోట్ల రూపాయల విలువైన 2 భారీ జల విద్యుత్ కేంద్రాలతో సహా తవాంగ్లో నిర్మించనున్న భారీ కన్వెన్షన్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. సాంప్రదాయ నెమలి పించాలతో కూడిన టోపీని ధరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోనికి వచ్చాయని, వీటి వల్ల దేశ ప్రజలకు భారీ మేలు జరుగుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. और आज से जीएसटी को भी हमने सिर्फ 2 स्लैब तक सीमित कर दिया है, 5% और 18%. बहुत सारी चीजें अब टैक्स फ्री हो गई है. बाकी सामान पर भी टैक्स बहुत कम हो गया है. आप आराम से अब अपना नया घर बना सकते हैं. कोई स्कूटर, बाइक खरीदना है, बाहर खाना पीने के लिए जाना है, कहीं घूमने फिरने जाना है, ये सब पहले से सस्ते हो गए हैं. ये जीएसटी बचत उत्सव आपके लिए बहुत यादगार बनने वाला है. साथियों, मैं अरुणाचल प्रदेश की हमेशा इस बात के लिए प्रशंसा करता हूं कि आप सभी नमस्कार से भी पहले जय हिंद कहते हैं. అరుణాచల్ ప్రదేశ్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ఈశాన్య రాష్ట్రం త్రిపురలో పర్యటిస్తున్నారు. గోమతి చేరుకున్న ప్రధానమంత్రికి అక్కడ అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. తీర్థయాత్ర పునర్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి డ్రైవ్ పథకం కింద త్రిపురలో మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయం అభివృద్ధికి పనులకు ప్రధాని ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ప్రధానికి సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం లభించింది. ఆలయ ప్రాంగణంలో శివునికి ప్రధాని మోదీ జలాభిషేకం చేశారు. विश्ववेदा स्वस्ति न स्त्राक्षो वरिष्ठ नेमि स्वस्ति न
बृहस्पति ददातु नमो स्वस्ति पवनो दिक्पति भूमिरकाशं खचरमर ब्रह्मणं शासनमुत्थाय कल्पतो नियमसुनिधिं नमो पुनाहं नमो विवसते ब्रह्मणवासुदे विष्णुदेव बृहस्पति ददातु नमो स्वस्ति पवनो दिक्पति भूमिरकाशं खचरमर జీఎస్టీ సంస్కరణలు సామాన్య ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ రోజు నుండి దేశంలో అమలులోకి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలను కొనియాడారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లు 99% వరకు తగ్గాయని తెలిపారు. దీనివల్ల ప్రతి ఇంటిలో డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఈ రోజు నుండి పొదుపు ఉత్సవం ప్రారంభమైందని పేర్కొన్నారు. जो दैनंदिन काम में आने वाली डेली यूज की चीजें हैं 99% चीजों पे जीएसटी की दरें कम हुई है. बहुत बड़ा हम सब के लिए एक बहुत बड़ा ये बेनिफिट है. हम सब के घरों में बचत होगी. आज से बचत का महोत्सव भी चालू होगा. జీఎస్టీ సంస్కరణలతో మేడ్ ఇన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ బలమైన సమతుల్యమైన సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. జీఎస్టీ సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 8,000 కోట్ల లాభం కలుగుతుందని తెలిపారు. స్వదేశీ మేక్ ఇన్ ఇండియా ప్రచారం మరింత ఊపందుకోవాలని సూచించారు. 50,000 కోట్ల రూపాయలు 2,25,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తే మన రాష్ట్రానికి 8,000 కోట్లు వస్తుంది అధ్యక్ష. చాలా వస్తువుల్లో ఇంటికి వాడే వస్తువుల్లో జీరో ట్యాక్స్ ఉంటుంది. స్మాల్ బిజినెస్ పీపుల్కి కూడా ఒక బూస్ట్ వస్తుంది. వాళ్ళ బిజినెస్ కూడా సులభతరంగా ఉంటుంది. ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలు ఇండస్ట్రీకి కూడా ఒక ఊతం వస్తుంది. డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. దీనివల్ల స్టేట్కి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్ ఈ రెండు కూడా సాధ్యమయ్యేదానికి ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ దోహదం చేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే మీరు ఇంకో పక్కన చూసి జీరో ట్యాక్స్ కొన్ని 19% ఒక పక్క, ఇంకో పక్క 90% బెనిఫిట్ వస్తుంది అధ్యక్ష. 4 వారాలు 4 కేటగిరీస్, అదే మరి ఓన్లీ 1 గోల్, సేవింగ్ ఆఫ్ పీపుల్. ఇది సెలబ్రేషన్. మనందరం కూడా ఈ యొక్క ఉద్యమం మీరు ఒకసారి చూస్తే దసరా నుంచి దీపావళి వరకు చేస్తున్నాం. ఈ 2 పండుగల మధ్యలో మనం ఈ 4 వీక్స్ కూడా 4 కేటగిరీస్ని తీసుకొని ప్రతి ఒక్క ఇల్లు రీచ్ అయ్యే విధంగా మనం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అల్టిమేట్గా 65,000 మీటింగ్లు రాష్ట్రం మొత్తంలో కండక్ట్ చేస్తాం. రాష్ట్రంలో క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో 28వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సును ఈరోజు ఆయన ప్రారంభించారు. డిజిటల్ ఏపీ సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సరైన సమయంలో సరైన నాయకుడిగా వచ్చిన ప్రధాని మోదీ ప్రజలకు మేలు చేసే నూతన సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. సాంకేతికతకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి వచ్చాయన్నారు. Government of Andhra Pradesh to kindly join us here to honor. We have introduced Manamitra, that is WhatsApp governance. As on today, 751 services we are providing online through WhatsApp. Very simple way. Now we are working Quantum Valley. America is having Silicon Valley. India is having Quantum Valley, that is Amaravati. We started recently with the Government of India support and also IBM, TCS, L&T, they are working together. By January, we are going to join the club of Quantum Valley or quantum computers who are all having, I think 6-7 countries are having quantum computing. One is India, that is from Amaravati. I am very proud to announce that.
కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జీఎస్టీ సంస్కరణలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, అధికారులు విస్తృతంగా చర్చించారు. దసరా నుండి దీపావళి వరకు నెల రోజుల పాటు జీఎస్టీ సంస్కరణలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రజలకు ఎంతో ఊరటనిస్తాయని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల, చీరాల పట్టణాల్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాల షాపులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్రం జీఎస్టీలో తీసుకువచ్చిన మార్పులతో సాధారణ మధ్యతరగతి ప్రజల నెలవారీ ఖర్చులలో సుమారు 20% ఖర్చు తగ్గుతోందన్నారు. 4 స్లాబుల నుంచి 2 స్లాబులు తగ్గించారు. 28% అనే స్లాబ్ లేనే లేదు, తగ్గించేశారు. మొత్తం ఎక్కువ శాతం 5% స్లాబ్లకు వచ్చేసాయి అన్ని వస్తువులు. దీనివల్ల సుమారుగా మనకి 15% నుంచి 20% సేవింగ్ దినసరి చర్యలలో కానీ దినసరి ఖర్చుల్లో కానీ ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా అట్టడుగులో ఉన్న కుటుంబాలు, తరగతి కుటుంబాలకి అందరికీ 15% 20% సేవింగ్స్ వచ్చేటట్టు మనకు కనిపిస్తూ ఉంది క్లియర్గా. మరి ఆ సేవింగ్స్ వస్తున్నాయి కాబట్టి కేవలం ఆ సేవింగ్స్ మన కుటుంబాలకే కాకుండా ట్రేడర్స్కి, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ కూడా సేవింగ్స్ వస్తున్నాయి. ఈ సేవింగ్ చేసిన డబ్బుల్ని ఏ విధంగా వాడుకుంటారు? విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి. ఈ తెల్లవారుజామున స్నపనాభిషేకం నిర్వహించారు. తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాలతో ముఖ్యమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులకు తొలుత బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ తెలిపారు. భక్తులందరూ కూడా ఆనందోత్సవాల మధ్య అమ్మవారి యొక్క దసరా నవరాత్రి వేడుకలు ప్రారంభం అనేది జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడికక్కడ విషయాన్ని మీరు పాజిటివ్గా చేరవేస్తారని చెప్పేసి, ఇక్కడ ఏర్పాట్ల గురించి రాష్ట్రం నలుమూలలా తెలియజేస్తారని చెప్పేసి దాదాపు నెల రోజుల నుంచి కూడా దేవాలయము ఎంప్లాయీస్ కావచ్చు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మా మంత్రివర్యులు కావచ్చు, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు, ఎంపీ గారు, వారందరి ఆధ్వర్యంలో, వాళ్ళందరి సహకారంతో, వారందరి డైరెక్షన్లలో ఈ యొక్క ఏర్పాట్లు కావచ్చు, పూజలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, భక్తులకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం అనేది నిన్న సాయంత్రానితో అయిపోయింది. ఏమంటే మనకు రాత్రి భారీ వర్షం వల్ల అక్కడక్కడ కొద్దిగా మనకు వాటర్ నిలబడి ఉండింది. అయితే అవి కూడా క్లియర్ చేయడం జరిగింది. వచ్చే భక్తులు మనమందరం కూడా, మీడియా మిత్రులు వేరు కాదు, మేము వేరు కాదు, మనమంతా కూడా ఇంద్రకీలాద్రి అమ్మవారి సమక్షంలో పనిచేస్తున్నాము. మీరు మీ పాత్ర పోషిస్తున్నారు. మేము వచ్చే భక్తులకు అందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించి అమ్మవారి దర్శనం ఇప్పించడానికి మేమున్నాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, భక్తులు వాహన సేవలను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. గరుడ సేవ రోజు 3 లక్షల మంది తిరుమలకు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమలలో ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 9 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నాం. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తుల కోసం మెరుగైనటువంటి ఫెసిలిటీస్ అందించాలి. కాబట్టి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు టీటీడీ బోర్డు తీసుకోవడం జరిగింది.
గత 3 నెలల క్రితమే దాదాపు 15 కోట్ల రూపాయలతో కావాల్సినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేసి అవి ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 60 టన్నుల పుష్పాలతో దేవాలయంలో 9 రోజుల పాటు పుష్పాలంకరణలు కూడా చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. వస్తున్నటువంటి భక్తుల కోసము అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. పర్టికులర్లీ గరుడ సేవ నాడు లక్షలాది మంది మాడా స్ట్రీట్స్లో వేచి ఉంటారు కాబట్టి వారికి డీటెయిల్డ్గా ఏ సమయంలో ఏది ఐటమ్ ఎట్లా అరేంజ్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మెన్యూ అంతా కూడా టైం షెడ్యూల్ ప్రకారం సిద్ధం చేసుకున్నాం. దాన్ని బట్టి అధికారులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్ అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్ 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కుట్టు మిషన్ల మీద కూడా జీఎస్టీ తగ్గించింది. నిజంగానా? అంటే ఇప్పుడు మేము కూడా సొంతంగా మిషన్లు కొనుక్కోవచ్చా? అవును, ఖర్చు తగ్గుతుంది కనుక తక్కువలో కొనుక్కోవచ్చు. ఒక్కో మిషన్ మీద 500 నుంచి 1000 రూపాయల వరకు తగ్గుతుంది. పొదుపు వలన వచ్చిన ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం. తిరిగి వార్తలకి స్వాగతం. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24, 25 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం ఉపరాష్ట్రపతి ఈ నెల 24వ తేదీ తిరుపతికి రానున్నారని, 25వ తేదీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని చెప్పారు. ఉపరాష్ట్రపతి పర్యటించనున్న ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీలు ఈ సందర్భంగా పరిశీలించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు, ప్రత్యేక దర్శన కౌంటర్లు, మంచినీరు, అన్న ప్రసాద వితరణ ఏర్పాట్లు చేశామన్నారు. చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో కొండపైన వెలిచి ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరము ఆశ్వీజ మాసంలో జరిగే దసరా నవరాత్రులు అనగా శ్రవణ నవరాత్రులు ఈ నెల 23/9/2025 తేదీ నుండి 2/10/2025 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేదానికి ఏర్పాట్లు తీసుకుంటున్నాము. ఏర్పాట్లన్నీ పూర్తి అయినవి. ఈ దసరా నవరాత్రులలో ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఈ దసరా ఉభయాల్లో పాల్గొనే భక్తులు 5,116 రూపాయలు చెల్లించి దేవస్థానం సేవలో పాల్గొనవచ్చు. దేవస్థానం సేవలో పాల్గొనే భక్తులకు దేవస్థానం తరఫున అమ్మవారి చిత్ర పటము, చీర, రవిక, అన్నప్రసాదము వగైరాలు బహుమతిగా ఇవ్వబడును. ఆపరేషన్ సింధూర్ స్వల్ప విరామం మాత్రమేనని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
మొరాకో దేశ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని రబాత్లో ప్రవాస భారతీయులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్కు సరిహద్దుల్లోనే కాకుండా వారి సొంత గడ్డపైన గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. ఆపరేషన్ సింధూర్ 2 అనేది పాకిస్తాన్ వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మొరాకో రక్షణ మంత్రి అబ్దెలిఫ్ట్ లోడియేతో ఉత్పాదక సమావేశం జరిగింది. రక్షణ రంగంలో సహకారంపై ఇరు దేశాల అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు సామాజిక మాధ్యమం ద్వారా ఆయన పేర్కొన్నారు. लेकिन हमें नहीं भूलना चाहिए कि हर के बावजूद हम भारतवासी हैं, चाहे हम दुनिया में जहाँ भी भारतवासी हैं, तो हमारा अन्य लोगों से कुछ डिफरेंट कैरेक्टर है, हमारा अलग चेहरा है। इस मोरक्को के साथ भी कोई दगाबाजी धोखा नहीं होना चाहिए, यही भारत का कैरेक्टर है, क्योंकि भारत की पहचान सारी दुनिया में कुछ अलग प्रकार की है। अब देखिए, मुझे खुशी है इस बात की कि आप लोग यह महसूस कर रहे हैं, इंटरनेशनल कम्युनिटी में भारत का स्टेचर बढ़ा है, अंतर्राष्ट्रीय जगत में भारत का कद बढ़ा है। पहले क्या हालात थे? पहले इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता था तो भारत की बातों को जितनी गंभीरतापूर्वक लिया जाना चाहिए नहीं लिया जाता था। आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है तो सारी दुनिया कान खोलकर सुनती है कि भारत बोल क्या। అస్సామీ గాయకుడు జుబిన్ గార్గ్కు అభిమానులు కన్నీటి నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. జుబిన్ గార్గ్ సింగపూర్లో శుక్రవారం మరణించారు. గార్గ్ లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో ఈత కొడుతూ అపస్మారక స్థితికి చేరుకొని మరణించారని సింగపూర్ ప్రభుత్వం మరణ ధృవీకరణ పత్రంలో తెలిపింది. మన దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య సర్వసాధారణం. అయితే కిలోమీటర్ల మేర వ్యాపించే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టి ఎగిరే వాహనాల్లో గమ్యస్థానాలకు ప్రయాణం చేయగలమని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నిమిషాల్లో గమ్యాన్ని చేరుకుంటే బాగుండేది అని ఊహించారా? దీనిని నిజం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విశేషాలేంటి ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యను నివారించేందుకే ఎయిర్ టాక్సీలు రాబోతున్నాయి. ఎయిర్ టాక్సీ అనేది విమానం కాదు, ఇదొక ఎలక్ట్రిక్ వాహనం. ఈవీ టాల్స్ గా పిలిచే ఈ వాహనాల ద్వారా సాధారణంగా గంట సమయం పట్టే లక్ష్యాలను 10-15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇవి బ్యాటరీలతో నడవటమే కాకుండా శబ్ద కాలుష్యాన్ని భారీగా తగ్గిస్తాయి. ఆధునిక సెన్సార్లు, జీపీఎస్, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలతో పనిచేసే ఈ ఎయిర్ టాక్సీలు పర్యావరణ హితమైనవి కావటంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు వీటిని రూపొందించే పనుల్లో నిమగ్నమయ్యాయి. భారత్తో పాటు చైనా, అమెరికా, జపాన్, బ్రిటన్, థాయిలాండ్, దుబాయ్ వంటి దేశాల్లో ఎయిర్ టాక్సీ త్వరలో అందుబాటులోకి రానుంది. చైనా ఇప్పటికే డ్రైవర్ రహిత ఈవీ టాల్ వాహనాలకు అనుమతులు ఆమోదించగా జపాన్లో వీటి వాణిజ్య సేవలు 2026-27లో అందుబాటులోకి రానున్నాయి. మన దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం ఎయిర్ టాక్సీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. శాండ్ బ్యాగ్స్ అనే కార్యక్రమం కింద ఆవిష్కరణలు, కొత్త సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఐఐటి మద్రాస్తో అనుసంధానించిన స్టార్టప్ సంస్థ ది ఈ-ప్లేన్ కంపెనీ దేశ మొట్టమొదటి ఎయిర్ టాక్సీని తయారు చేస్తుంది. 2027 ప్రారంభం నాటికి మొదటి వాణిజ్య సేవలను ప్రారంభించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్ సంస్థ, హైదరాబాద్కు చెందిన బ్లూస్ యూరో అనే అంకుర సంస్థలతో పాటు ఇండిగో, మహీంద్రా, మారుతి సుజుకి వంటి పెద్ద కంపెనీలు కూడా జపనీస్ కంపెనీలతో కలిసి ఎయిర్ టాక్సీలను రూపొందించేందుకు పనిచేస్తున్నాయి. ఈవీ టోల్ వాహనాల ద్వారా దేశంలోని ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు. రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురానున్న ఈ ఎయిర్ టాక్సీలు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడనున్నాయి.
దక్షిణ కొరియాలోని బుసాన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, బుసాన్ ఫిల్మ్ కమిషన్ నుండి ప్రముఖులు, 2 దేశాల చిత్ర నిర్మాతలు పాల్గొన్నారు. భారత్ నుండి కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ నాయకత్వంలో ప్రతినిధి బృందం పాల్గొంది. వేవ్స్ బజార్ కార్యక్రమం నుండి సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇచ్చింది. విదేశీ చిత్ర నిర్మాతలకు సింగిల్ విండో క్లియరెన్స్లు 40% వరకు సబ్సిడీలను అందిస్తున్నట్లు భారత ప్రతినిధులు తెలిపారు. జపాన్లోని యామే నగరంలో ఉన్న ఫుకుషిమా హచిమాన్లో తోలుబొమ్మలాట ప్రదర్శన ప్రారంభమైంది. సుమారు 280 సంవత్సరాల ఈ సాంప్రదాయం జాతీయంగా ఒక ముఖ్యమైన జానపద సాంస్కృతిక గుర్తింపు పొందింది. ఈ ప్రదర్శన స్థానిక సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలను చాటి చెబుతోంది. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన మాత్రమే కాక కథ చెప్పడం, సంగీతం, నృత్యం వంటి అనేక కళారూపాల సమ్మేళనం. ఈ ప్రదర్శన స్థానికులతో పాటు పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. కుల ఆధారిత వివక్షను నిర్మూలించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ రికార్డులలో, ప్రభుత్వ కార్యాలయాల్లో కులం పేరును ప్రస్తావించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలను జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్ అన్ని శాఖలకు ఆదేశాలను జారీ చేశారు. ఇకపై ఎఫ్ఐఆర్లో, ఇతర పోలీస్ పత్రాల్లో కులం పేరును ప్రస్తావించకూడదని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 460 పాయింట్లు తగ్గగా నిఫ్టీ 64 పాయింట్ల మేర క్షీణించింది. ఉదయం 82,151 వద్ద ప్రారంభమైన సూచీ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఒక దశలో 81,997 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్ చివరకు 466 పాయింట్లు క్షీణించి చివరకు 82,159 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 64 పాయింట్లు తగ్గి 25,262 వద్ద ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. దీంతో జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత 2,73,410 క్యూసెక్ల వరద నీటిని దిగువ నాగార్జున సాగర్ డ్యాంకు అధికారులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 217 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 26న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి ఈ నెల 27 నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది. మరోవైపు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.